ఓకే. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభాలు. ఈ సంవత్సరంలో దేవుడు మనలను 7 నెలలు కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవదేవునికి మనమందరము కూడా తలలు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ మొదటి విజ్ఞాపన కూడిక, ఈ నెలలో ఈ మొదటి విజ్ఞాపన కూడికలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్యాన్ని మనం ఒక్కొక్క వచనముగా అధ్యయనం చేసుకుందాం. చూడండి, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అంటున్నాడు. ఎవరు మనకు చేసింది ఉపకారము? తండ్రి అయిన దేవుడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసునందు. ఎవరెందు? క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు ఎందరైతే విశ్వాసం ఉంచి తన కుమారుడు తండ్రిని గురించి బోధించగా వినినటువంటి వాక్యములను గైకొనిన వారిని బట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చేసిన ఉపకారము. దేవుడు మనకు ఎట్టి ఉపకారములను చేసి ఉన్నాడో దానిని బట్టి మనమందరము కూడా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము అంటున్నాడు. దేవుని యొక్క ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యాన్ని మనము భవిష్యత్ కాలములో రాబోయే యుగాలలో మనమందరము కూడా తెలియచేయాలి. తెలియచేయడం కోసమే ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యందు మనకు ఏది చేశాడో దానిని 7వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఇక్కడ పౌలు భక్తుడు చెప్పుచున్న మాట, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ఏంటి? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు మనకు ఎటువంటి ఉపకారాన్ని చేశాడు? చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. సో ఇక్కడ దేవుడు కనపరిచింది ఏంటి? తన కుమారుని ద్వారా ఈ లోకములో దేవుడు కనపరిచినటువంటి విషయాలు ఏంటంటే దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. దేవుని దయ మన మీద ఉన్నది, దేవుని ప్రేమ మన ఎడల ఉన్నది. కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారమై ఈ రోజున ఈ విధముగా మనము జ్ఞానమందును తెలివి ఎందును దేవుని దయందును మనుషుల దయందును మనము వర్ధిల్లుతున్నాము. ఎంత పెద్దవారమైనా అంటే ఇక్కడ వయసుతో నిమిత్తము లేదు, చదువుతో నిమిత్తము లేదు, అధికారముతో నిమిత్తము లేదు, డబ్బుతో నిమిత్తం లేదు. ఎవరికైనా దేవుని దయ కావాలి, మానవుల దయ కావాలి. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధముగా ఎదుగాడో అక్కడ వ్రాయబడి ఉంది. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. సో దేవుని దయ దేవుని కుమారుడైన క్రీస్తుకే తప్పలేదు. కారణం ఏంటంటే ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకములో మనలో ఒకడిగా ఆయన జన్మించాడు. కాబట్టే ఆయన ఆ యొక్క దైవత్వాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. కాబట్టి మనలో ఒకడిగా ఆయన జన్మించాడు. కాబట్టి ఆయనకు కూడా ఏమి కావాల్సి వచ్చిందంటే దేవుని దయ. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన మనకు ఇస్తున్నది ఏంటి అని మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. ఇవి ఏ విధముగా దేవుడు ప్రత్యక్షపరిచాడు? దేవుడు తన ప్రేమని ఈ లోకానికి ఏ విధంగా ప్రత్యక్షపరిచాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని కృప మనుషుల పట్ల ఏ విధముగా ఉన్నదో ఈ వాక్యం మనకందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా
ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమను మనం ఎవరము కూడా కొలవలేము కదండి. దేవుని ప్రేమ ఇంత అంతని మనము చెప్పలేము. అందుకని ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే ఏ మనిషి కూడా నాశనము కాకూడదు. ఎందుకంటే మనము దేవుని పోలిక కలిగినటువంటి వారము కాబట్టి, వెలపెట్టి కొనబడినటువంటి వారము కాబట్టి, మనలో ఏ ఒక్కరు కూడా నశించడము దేవుని యొక్క సంకల్పము కాదు, దేవుని యొక్క చిత్తము కాదు. మనము మారు మనసు పొంది తిరిగి బ్రతకాలి, మనం క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి, ఒక క్రొత్త జీవితము మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళాలని దేవుని దయ, దేవుని యొక్క ప్రేమ మన ఎడల ఆయన కుమారుని యందు ఈ విధముగా ప్రత్యక్షపరచబడుచున్నది. దానినే ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో పౌలు చెప్తున్నాడు. దీన్ని బట్టి ఉపకారము ద్వారా, ఆయన యొక్క ఉపకారము, దేవుడు మనకు చేసినటువంటి ఉపకారం అంటే దేవుని దయ, దేవుని ప్రేమ. రెండవది దేవుని యొక్క కృప, మహదైశ్వర్యము. దేవుని కృప, మహదైశ్వర్యము మనుషుల పట్ల ఏ విధముగా ఉన్నదో పైన 4-5 వచనాలను చదువుకుంటే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పైన ఉన్నటువంటి 4-5 వచనాల్లో దేవుని యొక్క మహదైశ్వర్యం ఇక్కడ కనబడుతుంది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడలు చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని కృపే మనల్ని రక్షించింది, కానీ మనలో ఎటువంటి గొప్పతనమో లేదు. దేవుని కృపే మన ఎడల లేకపోతే మనము ఏనాడో నిర్మూలమైపోయి ఉండేవాళ్ళము. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క కృప అందరి ఎడల ఉన్నది. ఈ భూప్రపంచంలో, ఈ భూగోళంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల ప్రజల మీద దేవుని యొక్క కృప ఉన్నది. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మనము దేవుణ్ణి ఆరాధించే విధాలు వేరువేరు ఎన్నుకున్నప్పటికీ, మనము దేవుళ్ళను చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ దేవుని కృప మటుకు అందరి ఎడల అదే విధముగా ఉన్నది. ఈ విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేని గురించి? రాబో కాలములో, యుగాలలో మనం ఇది తెలియజేయాలి. అదే మనము ఆయా సందర్భాల్లో జ్ఞాపకము చేసుకునేటువంటి కీర్తనల గ్రంథములోని 71వ సంకీర్తనలో అక్కడ మరి రాజైనటువంటి దావీదు చెప్పినటువంటి మాట మనం ఆయా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి అది? 71:18లో రాజైన దావీదు అన్న మాట ఏంటంటే, దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజొప్పునట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము అంటున్నాడు. సో దేవునికి ప్రణాళిక, ఒక పర్పస్ ఉంది. మనలను దేవుడు పుట్టించడానికి ఒక పర్పస్ ఉందండి. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన స్వరూపమును ధరించుకున్నటువంటి నరుల ద్వారా దేవుడు తన పనులను కార్యసిద్ధి చెయ్యాలి అని అనుకుంటున్నాడు. కాబట్టి దావీదు రాజు ఇక్కడ దేవుణ్ణి ఏమని వేడుకుంటూ ఉన్నాడంటే, వచ్చు తరానికి, అంటే రాబోయే యుగములో పుట్టేటువంటి బిడ్డలకు నీ యొక్క బాహుబలమును గూర్చియు, పుట్టబోవరికి అందరికీ నీ శౌర్యమును గూర్చి, పుట్టబోవరికి అందరికీ, ఎంతమందికి ఈయన సువార్త ప్రకటించగలడు? ఎంతమందికి ఈయన తెలియజేయగలడు దావీదు? ఆయన యొక్క ఆశ, ఆయనలో తపన ఏంటి? ఆ తపన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, ఇదిగో నా ప్రాణము నీ కొరకు ఆశ కొనుచున్నది అని అంటాడు 42వ సంకీర్తనలోని 1వ అధ్యాయములో.
అరణ్యంలో అడవిలో ఉన్నటువంటి దుప్పి నీటి వాగుల కొరకు అటు ఇటు తిరుగుతుంటుంది. ఎందుకంటే మన్నుటెండలో ఎండాకాలంలో మరి అడవి తగులబడినప్పుడు, అడవి తగలబడిపోతూ ఉన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి ప్రాణులు పక్షులు చెల్లాచెదరై ప్రాణము కొరకు అవి తలపిస్తూ పారిపోతూ అటు ఇటు తిరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈ దుప్పి కూడా ఆ పరిగెత్తి అలిసిపోయి గొంతుక ఎండుకుపోయి నీటి కొరకు అటు ఇటు పరిగెడుతుందంట. అలాగే రాజైన దావీదు యొక్క హృదయం కూడా ఎందుకు అంతగా పరితపిస్తూ ఉంది అంటే, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీల సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి, బెన్యామీను గోత్రముల నుంచి వచ్చిన వాడు రాజైన సౌలు, యూదా గోత్రము నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి రాజు, యూదా గోత్రములోని మొట్టమొదటి రాజైన దావీదు. దేవుడు ఏదైతే పితరులకు ప్రమాణం చేశాడో ఆ యొక్క ప్రమాణం నెరవేర్పే యూదా గోత్రము నుంచి వచ్చినటువంటి దావీదు ఆయన రాజ్య సింహాసనాన్ని చేపట్టడం. యెహోవా దేవుడు రాజైన దావీదు జీవితంలో చేసినటువంటి ప్రతి మంచి కార్యాన్ని, ఒకటి. రెండవది, శ్రమలలో ఆయన పారిపోతుండగా శత్రువులు తరిమినప్పుడు, కుమారుడు తరిమినప్పుడు కూడా దేవుడు రాజైన దావీదుని విడిచిపెట్టలా. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క క్రియ జరగడము ఆలస్యమైనప్పుడు రాజు అయినటువంటి దావీదు తన్ను తాను కాపాడుకోవడం కోసం వెర్రివాని వలె, పిచ్చివాని వలె నటించడం కూడా మనం అక్కడ చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో అవి అవసరము. అక్కడ దేవుడు ఏమన్నాడంటే వివేకంగా నడుచుకోవాలి, వివేకాన్ని చూపించాలి. మనుషులు ఎదుట మనం వివేకంగా నడుచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క రక్షణ ఆలస్యమైనప్పుడు దావీదు తన్ను తాను కాపాడుకోవడానికి కోసం ఆయనకు దొరికినటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటంటే పిచ్చివాడుగా నటించడం. కానీ ఆయన పిచ్చివాడు కాదు. సో పిచ్చివాళ్ళని ఎవరు కూడా చంపరు. మరి ఈ విధంగా తను తాను కాపాడుకున్నటువంటి దావీదు తర్వాతి కాలంలో ఏ విధంగా దేవుని కృప ఆయన ఎడల ఉన్నదో అదంతా చూస్తూ ఆయన చెప్పినటువంటి యొక్క మాట 71:18 దేవా వచ్చు తరము నాకు. తరతరాలు మారుతున్నాయండి. తరము రేపు రాబోయే తరం ఒక రీతిగా ఉంటుంది, దాని రాబోయే తరం ఒక రీతిగా ఉంటుంది. ఇప్పుడున్న తరం ఒకటి. మా తరము పిల్లలు వేరండి. మా తరములో మేము ఇట్లుండేవాళ్ళం. ఈ తరము పిల్లలు అలివిగానే పిల్లలు. విచక్షణ లేదు, జ్ఞానం లేదు, మంచి లేదు, ప్రేమ లేదు, పెద్దలంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు ఈ తరం పిల్లలకి. ఇవన్నీ మనం మాట్లాడతాం కదా, సర్వసాధారణంగా మనం మాట్లాడుతున్నాం. కానీ రాజైన దావీదుకున్నటువంటి తపన మనం ఇక్కడ చూస్తున్నాం. బాధ్యత ఆయన తీసుకుంటున్నాడండి. నాకెందుకులే, ఎవరో చూసుకుంటారు, ఎవరో చేసుకుంటారు, నేనే తీసుకోవాలన్న బాధ్యత అని ఆయన అనుకోలే. దేవుడు తన జీవితాల్లో చేసినటువంటి మేళ్లను ఇతరులకు తెలియచేయాలి. ఇది మన బాధ్యత, అది కృతజ్ఞత, అది సాక్ష్యము. అందుకని ఇక్కడ అంటున్నాడు, వచ్చు తరము వారికి నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికి అందరికీ పుట్టబోవారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తలనేరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను నువ్వు విడిచిపెట్టవద్దు. నన్ను కాపాడు. మరి రాబోయే తరాల వాళ్ళకు నేను అది తెలియచేయాలి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనములో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. 22:5 రాత్రి ఇకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. అంటే ఇక్కడ చీకటి వెలుగు ఈ రెండు విషయాలను మనం దేనితో పోల్చుకోవాలి అని అంటే మంచి చెడుల గురించి పోల్చుకోవాలి. మంచి చెడులకు వాటిని మనం ఇక్కడ పోల్చుకోవాలి. అందుకనండి ఇక్కడ రాత్రి ఇక ఎన్నడను ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి
అక్కరలేదు. ఎందుకంటే దేవుడే వెలుగు ఈ లోకానికి. దేవుడు వెలుగుగా ఉన్నప్పుడు వెలుగులో మనం క్రొవ్వొత్తి వెలిగించం కదా, అవసరం లేదు కదండి. వెలుగులో సూర్యుని మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఎవరైనా లైట్ వేసుకుంటారా? లేకపోతే దీపం వెలిగించుకుంటారా? అవసరం లేదు. దేవుడే ఈ లోకానికి వెలుగు. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు యేసయ్య యోహాను సువార్తలో. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఇవి మనకు అవసరం లేదు అంటున్నాడు ఇక్కడ. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అని అంటాడు యెషయా ప్రవక్త. ప్రభువే వారి మీద ప్రకాశించును, వేరే వాళ్ళు కాదు, చీకటి కాదు, ప్రభువే వారి మీద ప్రకాశించును. చూడండి 21:11 చూడండి పక్కనే, 21వ అధ్యాయం 11వ వచనం. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని అందరి వెలుగు ఏ విధముగా మెరుస్తుంది? సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉందంట. ఆ రాయి ఎలాగుందండి? సూర్యకాంతి అంత వెలుగుందట ఆ రాయిలో. సో రాయిలో ఉన్న వెలుగు బయటికి రావాలంటే ఆ రాయి మీద సూర్యకాంతి కిరణాలు పడాలి. సూర్యకిరణాలు రాతి మీద పడితేనే ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే రాయి మీద పడతాయో దానిలో నుండి రిఫ్లెక్ట్ అయ్యి మన ముఖాన పడుతుంది. అలాంటిది ఆ రాయే సూర్యకాంతి అంత వెలుగుగా వెలుగుతుంది అని ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనములో తెలియచేయడాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా మనం గమనించాలి, ఏ విధముగా అది ప్రకాశిస్తూ ఉందో, మనం ఏ విధంగా ఈ లోకములో నడుచుకోవాలో దానిని చూసుకొని జాగ్రత్తగా, ఎందుకంటే దేవుడే ఈ లోకములో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి మనము ఈ విషయాలని గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. 23వ వచనం చూడండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఎవరు ఆ గొర్రెపిల్ల? ప్రభు అయిన యేసుక్రీస్తు కదండి. క్రిస్మస్ సీజన్లో అడ్వెంట్లో మనం ఒక పాట పాడుకుంటాము, లోకమంతటా వెలుగు ప్రకాశించను యేసు జన్మించినప్పుడు. ఈ పాటలో ఒక చరణము ఈ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని ఈ 23వ వచనాన్ని పోలి ఉంటుంది. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. దేవుని మహిమ ప్రకాశిస్తుంది. ఆ మహిమ ఎవరంటే గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తే దానికి దీపము. సో ఈ విధంగా యుగ యుగాలు మరి దేవుని యొక్క కృప మన ఎడల ఉంటుంది. రాబోయే యుగాలలో మనమందరము కూడా తెలియచేయడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాడు. 7వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, మనల్ని ఎవరితో కూడా లేపాడు? క్రీస్తు యేసునందు తండ్రి అయిన దేవుడు మనలందరిని లేపాడు. అవునా? కాబట్టి యేసయ్యే గనక పునరుత్థానుడై లేచి ఉండకపోతే మనకు పునరుత్థానం లేదు. మనది నిత్య పునరుత్థానము. లాజర్ లాంటి పునరుత్థానము కాదు, నాయన వెధవరాలి కుమారుడు యొక్క పునరుత్థానము లాంటిది కాదు, నాయన ఇంకొక ఆయన ఎవరు యాయిరు కుమార్తె లాంటి పునరుత్థానం కాదు మనది. మనది నిత్య పునరుత్థానం. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు చనిపోకముందు చనిపోయి లేపబడినటువంటి వారు, మనము క్రీస్తు చనిపోయి లేపబడిన తర్వాత లేపబడేటువంటి వాళ్ళం మనము. కాబట్టి మనము నిత్యత్వంలోనికి వెళతాము. వాళ్ళు మళ్ళీ మరణించారు. దేవుడు మరణానికి పునరుత్థానము ఉన్నదని సూచించడానికే తన కుమారుడైన క్రీస్తు ద్వారా వాళ్లను తిరిగి లేపడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద రిజరక్షన్.
దీనిని మనం ఇక్కడ గమనించాలి. అందుకని అన్నాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా మనల్ని లేపాడు. లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడో పరలోకములో ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. చూడండి, 1 అధ్యాయం 20-21 వచనం చదువుకుందాం పైన. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామాన్ని తన కుమారుడికి ఇచ్చి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన కుడిపార్శ్వమున, తన కుడివైపున కూర్చోబెట్టుకున్నాడు. అది కుమారుని యొక్క స్థానము. ఆ స్థానాన్ని కోరుకున్నారు జబదయి కుమారుల్లో ఒకరు. కానీ ప్రభు ఏమన్నాడంటే, అది నిర్ణయించడం నా చేతుల్లో లేదు, తండ్రి ఎవరికైతే దాన్ని నిర్ణయించాడో వారికే దక్కుతుంది. కానీ చివరికి అది ఎవరికి దక్కింది? ఆ కలవరి కొండ మీద యేసయ్యతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగలిద్దరికి, ఒకళ్ళకి కుడివైపున ఒకళ్ళకి ఎడమవైపున దొరికింది. ఆశ్చర్యము చూశారా? వాళ్ళు సిలువ మరణం విషయం గురించి ఆలోచించలేదు, కానీ దేవుని రాజ్యంతో ఆయన వచ్చేటప్పుడు ఆయన రాజ్యములో కోరుకున్నాడు. ఆయన ఆ రాజ్యానికి వెళ్ళకముందు ఆయన చేయనటువంటి నిర్గమము ఏదో అది లేకపోయారు అన్న తమ్ముళ్ళైనటువంటి యాకోబు, యోహానులు. కానీ తల్లి యొక్క ప్రేమ ఏంటంటే, బంధువు కాబట్టి, చాలా దగ్గర బంధువు కాబట్టి సలోమె వెళ్ళి అడిగింది, చాలా చనువుగా అడిగింది. నీ రాజ్యములో ఏం అర్థం చేసుకుంది సలోమె? దేవుని రాజ్యం అంటే ఏంటి? ఏ రాజ్యాన్ని? ఆయన యూదుల రాజ్యాన్ని ప్రారంభిస్తాడా ఈ లోకములో? లేకపోతే పరలోకములోని దేవుని యొక్క రాజ్యం అని ఆమె అనుకున్నదా? ఇది ఆమె అమాయకముతో అనేటువంటి మాటనా? లేకపోతే తెలిసే ఈయన చనిపోతాడు, మృత్యుంజయుడు అవుతాడు, శాశ్వత కాలము తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంటాడు, ఈయన పరలోకములో రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ రాజ్య పరిపాలన చేసినప్పుడు ప్రాధాన్యత నా ఇద్దరు కుమారులకి కావాలి అని ఆమె కోరుకుంటున్నది. యేసయ్య అన్నాడు, అది ఎవరికైతే సిద్ధపరచబడి ఉందో వారికే దక్కుతుంది, అది నా చేతుల్లో లేదు. ఎవరైనా అనుకున్నారా యేసయ్యతో పాటు ఇంకా ఇద్దరు సిలువ వేయబడతారని? ఎవరు అనుకోలా. కావాలనే పన్నాగము పండి సన్హెడ్రిన్ సభలో కొంతమంది అన్న కైపలు యేసయ్యని కూడా ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించడం కోసం, దోషిగా చిత్రీకరించడం కోసము ఆయన కుడివైపున ఎడమ వైపున ఇద్దరు దొంగలని సిలువ వేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. మన పౌరస్థితి పరలోకమందుందంట. అంటే మన పౌరస్థితిని ఒక దేశంలో ఒకళ్ళు పౌరస్థితి సంపాదించాలంటే, పౌరసత్వం సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? ఇక్కడ పుట్టిన వాళ్ళైనా ఉండాలి. పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ దేశంలోనే పెరిగి ఉండాలి. లేకపోతే మనం ఏ దేశంలో పుడితే ఆ దేశంలో పౌరసత్వం వస్తుంది. రెండవది, మనం ఈ దేశమును వదిలి ఇంకొక దేశానికి వెళితే అక్కడ ఆ దేశపు పౌరసత్వం మనకు రావాలి అంటే 10 సంవత్సరాలు వేచి ఉండాలి. ఎవరైనా ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చి ఈ దేశంలో స్థిరపడితే వారికి పౌరసత్వపు హక్కు ఏంటండి? అది పౌరసత్వపు హక్కు. ఎప్పుడైతే మనం ఈ దేశపు పౌరులుగా పిలువబడతామో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సంప్రాప్తించుకుంటారు. కాబట్టి యొక్క పౌరసత్వపు హక్కు విదేశీయులకి కావాలి అంటే వారు ఈ దేశంలో
10 సంవత్సరాల వరకు కదలకుండా ఇక్కడే స్థిరపడి ఉంటేనే కానీ పౌరసత్వము రాదు. దాని ద్వారా వాళ్ళకి హక్కులు రావు. ఓటు వేయడానికి కానీ, ఆధార్ కార్డు సంపాదించడం కానీ, ఇంకా ఏ ఐడెంటిటీ అయినా భారతీయుడు, భారతీయురాలు అని పిలువబడడానికి 10 సంవత్సరాలు వేసి ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది అంటే మన పరలోకంలోనికి వెళ్ళిన వెంటనే మనకు ఆ పౌరసత్వపు హక్కు వస్తుందని ఒక మాటలో ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నప్పుడు మనము దేవునికి వాక్య ప్రకారము నడుస్తూ జీవిస్తూ మనము మరణిస్తే మన నీతి క్రియలను బట్టి మనము పరలోక రాజ్యానికి వెళతాం. కాబట్టి ఆటోమేటిక్గా మనకు అక్కడ పౌరసత్వము వస్తుంది. అదే కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసయ్యను గురించి అన్నప్పుడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అని ఆయన వేడుకున్నాడు. అంటే నేను వెంటనే పౌరుణ్ణి కాలేను, నీ పౌరసత్వంలోనికి నేను రావాలంటే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాడు. జస్ట్ యు రిమెంబర్ మీ, నీకు ఇష్టమైతే అప్పుడు నన్ను నీ రాజ్యంలోనికి తీసుకో, అప్పుడు నేను పౌరుడని అవుతాను. కనుక ఈ విషయాన్ని మనము చాలా క్షుణ్ణంగా ప్రభునందు ప్రియులారా మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము ఈ యొక్క సందర్భంలో. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. 12:22 చదవండమ్మా. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకు అంటున్నాడు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా 23, 24 ఆ వచనాలన్నీ చదువుకుంటూ వెళితే, కానీ 22వ వచనంలో ఆయన చెప్తున్నది ఏంటి? సియోను కొండ, జీవము గల దేవుని పట్టణము. సో సియోను కొండే జీవము గల దేవుని యొక్క పట్టణము. అందుకనే మనం ఏం పాడతాము? సియోను పాటలు సంతోషముగాను పాడొచ్చు సియోను వెళ్ళుదము అంటాను. సంతోషంగా పాడుతూ ఆ సియోన్ని మనము చేరుకోవాలంట. ఆ యాత్రలో ఆ బబులోను చెర నుంచి వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు ఒక నినాదముతో వచ్చేవాళ్ళు వారు. ఏంటి ఆ నినాదం అంటే, మరల కట్టుదము రండి, పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి, పడిపోయినటువంటి ధ్వజస్తంభాలని నిలవబెట్టడం కోసం, ప్రాకారపు గోడలు తలుపులు నిలవబెట్టడం కోసం, వాళ్ళ యొక్క పితరులు చనిపోయినటువంటి సమాజ దొడ్లు పాడైపోతే వాటిని రిపేర్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక ఉత్సాహముతో, నినాదముతో, సంతోషముతో పాడుకుంటూ వచ్చారు. సియోను పాటలు సంతోషముగాను పాడుచు సియోను వెళ్ళుదము. పాటలో ఉత్సాహం ఉండాలి, నీరసం ఉండకూడదు. మనం గమ్యస్థానాన్ని చేరుకోబోతున్నామన్నటువంటి విశ్వాసం ఉంది వాళ్ళకి. రండి, మన పట్టణాన్ని మనం తిరిగి కట్టుకుందాం. అదే ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనంలో పౌలు అంటున్నాడు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, వేవేల కొలది దేవదూతల దగ్గరికి మనం వెళ్ళాలండి. సియోను కొండకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న ఎవరైతే ఉన్నారో జ్యేష్ఠుల సంగమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అసామాన్యమైన సంగతులను మనము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నారు, మరి ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఈ యొక్క మాటను గమనిస్తే ఏమంటున్నాడంటే,
ఈ 2వ అధ్యాయంలో మరి యొక్క 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపాడు. ఎవరితో కూడా మనల్ని లేపాడు? క్రీస్తు యేసునందే మనలను లేపాడు. మనము లెగవలేము, మనము లెగవలేము. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనమును చేయబడిన వారి ఆత్మలను నేను చూచి తినే. ఏ విధంగా ఉన్నారు వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎవరైతే యేసుక్రీస్తు శ్రమలలో పాలివారై శ్రమలు అనుభవించి శిరఛేదనము చేయబడ్డారో వాళ్ళందరి విషయంలో హతసాక్షులైన వాళ్ళందరిని గురించి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఈ సింహాసనాల మీద కూర్చున్నారో, ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని బట్టి అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉన్న వారికి ఒక అధికారం ఇవ్వబడిందంట. ఏంటి? విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. ఎవరి గురించి విమర్శ చేయడానికి? అక్కడ కింద వ్రాయబడింది చూడండి. ఎవరంటే వాళ్ళు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని. 3 యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము మన దేవుని యొక్క వాక్యము నిమిత్తమును శిరఛేదము చేయబడిన వారి ఆత్మలు, వాళ్ళని గురించి విమర్శ చేయడానికి ఆ సింహాసనాల మీద ప్రభునందు ప్రియులారా కొందరు కూర్చున్నారు. వాళ్ళు చేస్తున్నది ఏంటి చూడండి. వీళ్ళందరికీ కూడా ఆత్మలు ఆత్మలు ఏ విధంగా ఉన్నారో బ్రతికిన వారై. వాళ్ళు ఏ విధంగా ఉన్నారండి? బ్రతికిన వారే. హతసాక్షులైన వారందరూ కూడా క్రీస్తు కొరకు శ్రమల పాలై మరణానికి గురి అయినటువంటి వారందరూ కూడా ఆత్మస్వరూపులుగా కనపడ్డారు, జీవాత్మలుగా వారు కనబడి ఇక్కడ ఏమంటున్నాడు? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యమును చేశారు. వాళ్ళు 1000 సంవత్సరాలు వాళ్ళు పరిపాలనలో, దేవునిక పరిపాలనలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. ఎందుకంటే వారు అక్కడ పౌరసత్వాన్ని సంపాదించుకున్నారు, పరలోక పౌరసత్వాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం గమనించవలసినటువంటి వారమే. కాబట్టి మనం విశ్వసిస్తే, మనకు విశ్వాసం ఉండాలి వీటన్నిటి విషయంలో. అవును, మనము క్రీస్తు కొరకు ప్రయాసపడితే, క్రీస్తు కొరకు మనము శ్రమల పాలైతే, క్రీస్తుతో కూడా మనము చనిపోయి బ్రతికిన వారం అవుతాము, మనం బ్రతికింపబడతాము. మన ఆత్మలు అక్కడ బ్రతికి ఉంటాయి. మనం బ్రతికి మన ఆత్మలు అక్కడ పరలోక పట్టణంలో ఉంటాయి. దేవుని కుమారుడు 1000 సంవత్సరాల పరిపాలనలో మనము కూడా భాగస్థులుగా ఉంటాము. ఆ యొక్క పరిపాలన బాధ్యత తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును బట్టి ఆయన యందు మనలందరినీ కూడా బ్రతికిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము బ్రతకాలి అంటే ఈ లోకములో ఎటువంటి జీవితాన్ని మనము జీవించాలో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము తెలుసుకుంటామో, జీవిస్తే చనిపోయిన తర్వాత మనము అక్కడ ఆ యొక్క నూతన సియోను పట్టణములో, ఇదిగో నూతన యెరూషలేము అను ఒక మహాపట్టణమును నేను చూచి తిని, యెషయా గ్రంథములో చెప్పినటువంటి మాట. అదే ప్రకటన గ్రంథములో ఇదిగో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను సృజించి తిని అన్నాడు. యెషయా గ్రంథంలో నేను సృజింపబోతున్నాను అని అన్నాడు. ప్రకటన గ్రంథములో నేను సృష్టించాను అని అన్నాడు. ఆ సృష్టిలో, ఆ పై సృష్టిలో మనం అందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఆశించొద్దా? మనకు దీని మీద ఆశ లేదా? అమెరికాకు వెళ్ళాలి,
లేకపోతే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలి, లేకపోతే లండన్కి వెళ్ళాలి, లేకపోతే జర్మనీకి వెళ్ళాలి. ఒకానొక దేశమునకు వెళ్ళి బాగా సంపాదించాలి అని అనుకున్నాడంట. యాకోబు పత్రికల్లో చెప్తాడు, నేడైనాను రేపైనాను లాభమును సంపాదించుకుందాం రండి అని. రేపేమి మనకు సంభవిస్తుందో మనకు తెలియదు, కానీ మన ఆలోచన మంచిదైతే దేవుడు నెరవేరుస్తాడు. మన ఆలోచన చెడ్డదైతే తప్పిపోయిన కుమారుడు తప్పిపోవడానికి కారణము అది ఆలోచన తండ్రి చిత్తము కాదు కాబట్టే, కుమారుని యొక్క ఆలోచన సరిది కాదు కాబట్టే తప్పిపోయాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు తెలుసుకొని తిరిగి వచ్చాడు. ఆ స్థితికి వెళ్లకుండా ఉండండి అంటున్నాడు. అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని వాక్యం మనల్ని సెలవిస్తుంది. కాబట్టి అంటున్నాడు ఇక్కడ 8వ వచనంలో, మీరు విశ్వసించిన వారైతే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. అబ్రహాము తర్వాత వచ్చింది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రానికి ముందు వచ్చినటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ధర్మశాస్త్రము లేకున్న వారు ఎందరైతే విశ్వాసము కలిగి ఉన్నారో వారిని గురించి ఆ విషయాన్ని ఇక్కడ మరి ఈ రోమపత్రికలో 4:16 పౌలు చెప్తున్నాడు. ఈ హేతు చేతన ఆ వాగ్దానము యావత్ సంతతికి, ప్రతి సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలి. అంటే వాళ్ళకు కూడా అది వర్తించాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు, కృప ననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసము మూలమైనదాయను. విశ్వాసము లేకపోతే మనకు కృప ఉండదు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ వచనాన్ని గురించి నేను చెప్పాలి అంటే ఇంకొక 10 నిమిషాలు కావాలి నాకు. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు? కడవరి కాలమందు బయలుపరచబడడానికి. మనం కడవరి కాలంలో ఉన్నాము, కడవరి రోజుల్లో ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నాము. మనం రోజులు గడుస్తూనే ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, యుగాలు గడుస్తూనే ఉన్నాయి, ఋతువులు మారుతూనే ఉన్నాయి, కాలము మారుతూనే ఉంది. కానీ ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది. కారణం ఏంటంటే ఆయన కృప. కనుక ఇక్కడ గమనించండి, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఆ సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ మనకు కలగాలి అంటే మనము చివరి వరకు విశ్వాసులుగా ఉండాలి. ఆ విశ్వాసములో మనము నిలకడగా ఉండాలి. మనం అప్పుడే కాపాడబడతాం. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. దేవుని శక్తి మనల్ని కాపాడుతుంది మన విశ్వాసం ఉంటే. ఆ విశ్వాసమే అబ్రహామును కాపాడింది, ఆ విశ్వాసమే ఇస్సాకును కాపాడింది, ఆ విశ్వాసమే యాకోబును కాపాడింది. అందుకనే దేవుడు చెప్పుకున్నాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. విశ్వాసమును బట్టి వారు ముగ్గురు కూడా జీవిస్తూ ఉన్నారు.
వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారు అనేటువంటి సత్యాన్ని మనం గమనిద్దాం. కాబట్టి ఏమంటున్నాడంటే, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వల్ల అయ్యే పనేటువంటిది మటుకు కాదు. దేవుని కృప మనల్ని రక్షిస్తుందండి. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి ఏంటంటే దేవుని కృప ద్వారా మనకు లభించింది మంచి స్థితి, చెడు స్థితి కాదు. దేవుని కృప అందరినీ మంచిలోనే ఉంచుతుంది కదా. ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఆ 136 సంకీర్తనలు ఎన్నిసార్లు ఉందన్నమాట కదా. దేవుని యొక్క కృప సృష్ట్యాది నుండి దేవుని కృప మానవుల పట్ల ఉన్నది కాబట్టి మనము జీవించగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వల్ల అయ్యింది కాదు అంటున్నాడు. చూడండి, ఎందుకు మీ వల్ల అయ్యింది కాదు అంటున్నాడు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 3:5. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకి మా అంతట మేమే సమర్థులమని కాదు, ఇది మా వల్ల అయింది కాదు, దేవుడు చేశాడు. దేవుడు కార్యసాధకము చేశాడు మాలో ఉండి, మా ద్వారా ఆయన మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన ఆ పని చేశాడు. ఇది మా వల్ల అయ్యే పని కాదు అని అక్కడ ఒప్పుకుంటున్నాడు. అని మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. మేము అసమర్థులము, కానీ దేవుడు సమర్థుడు కాబట్టి మాకు ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుని కృప మా ఎడల ఆ విధంగా కార్యసాధకమై ఉంది. దేవుని యొక్క క్రియలు నెరవేరుతూ వచ్చినాయి. దేవుడు మమ్మలను సాధనాలుగా వాడుకున్నాడు. ఆ సత్యాన్ని ఒప్పుకుంటూ చివరికి ఏమంటున్నాడంటే 8వ వచనం చివరి భాగంలో, ఇది దేవుని వరమే. ఏమంటున్నాడండి? ఇది దేవుని వరమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడో, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. వరము చొప్పున దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇచ్చాడు. కృపావరాలు ఉన్నాయి, అవునా? ఏంటి ఆ కృపావరాలు? మనం అందరం తెలుసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం. అందరికీ ఒకే ఒకడికి అన్ని వరాలు కావు. నాలో అన్ని వరాలు లేవు, నాలో ఏదో ఒక్కటే ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయంలో మరి ఇక్కడ పౌలు చెప్తున్నాడు 7వ వచనంలో. ఏంటది? మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. పరిమాణం కూడా ఇక్కడ ఉంది, కొలత కూడా ఉంది. ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు, ఇది పరిమాణము. ఆ పరిమాణాన్ని దేవుడు చూస్తాడు. మన శక్తి ఎంత, మన బలహీనత ఎంత, ఆ పరిమాణాన్ని చూసి మరి దేవుడు వాటిని అనుగ్రహించి మనల్ని ఆయన వాడుకుంటాడు. వరము యొక్క పరిమాణం చొప్పున దేవుడు మనకు కృపను ఇస్తాడు. ఇది కేవలము దేవుని యొక్క వరమే అని మనం గ్రహిస్తూ దేవుని యొక్క వాక్యములో ఉండడానికి, స్థిరపడడానికి దైవ కృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.